వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ కింగ్స్ రేపు తలబడనున్నాయి. రాత్రి 7:30 గంటలకి ఉప్పల్ వేదికగా ఈ రెండు టీంలు తలబడబోతున్నాయి. లక్నోపై దండయాత్ర చేసేందుకు ఎస్ఆర్హెచ్ సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో సొంత గడ్డపై బ్యాటింగ్ మోత మోగించాలని సన్ రైజర్స్ ఓటమి దెబ్బను చవిచూసి ఎలాగైనా విక్టరీ కొట్టాలని సూపర్ జైంట్స్ ఉవ్విలూరుతున్నాయి. అసలు రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ అంటే ప్రతి జట్టు కూడా భయపడుతోందట. ఇక ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు వణికిపోతున్నాయి. ఎందుకంటే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 286 పరుగులు చేసింది. బరిలోకి దిగిన ప్రతిసారి 300 పరుగులే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో ప్రత్యర్థి టీంలలో హడల్ పుడుతోంది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడనుంది. ఇరు జట్లలోనూ పవర్ హిట్లర్లు ఉండడంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ఆధిక్యాన్ని పెంచుకోవాలనే పట్టుదల మీద ఉంది ఎస్ఆర్హెచ్. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా దుర్భేద్యంగా కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లతో సన్ రైజర్స్ బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లను వణికించేలా ఉంది. తొలి పోరులో సన్ రైజర్స్ టాప్ 5 బ్యాటర్లు 200కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించారు. ఇషాన్ కిషన్ సెంచరీ చేస్తే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ బాదాడు. లక్నోపై కూడా రెచ్చిపోయేందుకు సన్ రైజర్స్ సిద్ధమైంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఒక సమస్య వెంటాడుతోంది. అదే బౌలింగ్. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో హర్షల్ పటేల్, అభిషేక్ శర్మలు మినహా మిగిలిన వారు దారుణంగా బౌలింగ్ చేశారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న షమి, కెప్టెన్ కమిన్స్ తేలిపోయారు. సన్ రైజర్స్ భారీ తేడాతో గెలవాలంటే బౌలింగ్ గాడిన పడాల్సి ఉంది. లక్నో కూడా పూరన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్లతో బ్యాటింగ్ బలంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్స్ కమిన్స్, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టీంలను ముందుండి నడిపించగలరు. లక్నో సూపర్ జైంట్స్ తొలి మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. దీని తర్వాత రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నోకు పెద్ద ప్రయోజనం లభించింది. ఆ జట్టు డాషింగ్ ఫాస్ట్ బౌలర్ ఆవేష్ ఖాన్ ఇప్పుడు జట్టులో చేరడానికి పూర్తిగా ఫిట్ గా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో రేపు జరిగే మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పై విజయం సాధించాలనే పట్టుదలతో సూపర్ జైంట్స్ తహతహలాడుతోంది. కథన రంగంలోకి దిగాక ఎవరి ఆట ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది.